హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఇవాళ మనం ఈ సెషన్లో తెలంగాణ ఎస్ఐ ఇంకా పీసీ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా మనం అప్డేట్స్ చూస్తే 12,000 పైగా వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ పడే అవకాశం ఉందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ పడేలోపు న్యూగా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఏజ్ ఏంటి, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సిలబస్ ఏంటి, ఎన్ని లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి ఆ డౌట్స్ అన్నీ మనం ఈ సెషన్లో మాట్లాడుకుందాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎస్ఐకి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. ఏజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 21 to 25, ఎస్ఐకి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 to 30, 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసి 18 to 22, జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 to 27, ఇక్కడ కూడా మనకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్రాక్సిమేట్. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ మెజర్మెంట్స్ హైట్ మెన్కి 167.6 centimeters ఉండాలి, బోత్ ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్కి. ఉమెన్కి ఏమో 152.5 centimeters ఉండాలి, బోత్ ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్కి. వెయిట్ ఉమెన్కి ఇది ఉంటుంది అనమాట, మన మెన్కి ఉండదు. 46 kgs మినిమం వెయిట్, 46 kgs బోత్ ఎస్ఐకి ఇంకా కానిస్టేబుల్కి ఉంటుంది. నెక్స్ట్ ఈ చెస్ట్ అనేది మెన్కి మెజర్ చేస్తారు. 87 centimeters ఉండాలి మినిమం స్టార్టింగ్ చెస్ట్ మెజర్మెంట్స్. ఇవి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇవి అన్నీ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకొని నోటిఫికేషన్ పడితే మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అనమాట ప్రిపరేషన్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ మనకి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మనం ఇందాక మెజర్మెంట్స్ చూసుకున్నవన్నీ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీన్నే మనం ఈవెంట్స్ అంటాం అనమాట. రన్నింగ్, లాంగ్ జంప్, మళ్ళీ ఇంకా షార్ట్ పుట్ అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్, దీన్ని మనం మెయిన్స్ అంటాం. ఈ 3 levels, ఆఫ్టర్ దిస్ 3 levels అయిపోయాక మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 3 levelsలో ఈ 3rd levelకి వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ మనం ఎస్ఐకి చూసుకుందాం ప్రిలిమినరీ లెవెల్ ఎలా ఉంటుంది, ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది. దాని తర్వాత మనం కానిస్టేబుల్ చూద్దాం అనమాట. ఫస్ట్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 200 questions ఉంటాయి, 200 marks, టైం 3 hours ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అంటే 100 questions అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి, ఇంకా 100 questions ఏమో జనరల్ స్టడీస్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీకి 80 marks, ఓబీసీకి 70, ఎస్సీ ఎస్టీ 60 marks అలా ఉంటుంది. అయితే లాస్ట్ టైం మార్క్స్ డిక్రీజ్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్లో ఏదో కొంచెం చేంజ్ ఉంటుందన్నమాట. ఏం చేశారంటే నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు ప్రిలిమ్స్ లెవెల్. ఈ నెగిటివ్ మార్కింగ్ మనకి 0.20, ఈచ్ రాంగ్కి 0.20 marks, అంటే 1 mark నుండి అవుట్ ఆఫ్ 1 mark 0.20 mark మనకు డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ పిఎంటీ అండ్ పిఈటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో లాస్ట్ టైం చేంజెస్ అయ్యాయి అనమాట. 1600 meters మెన్కి, 800 meters ఉమెన్కి, 100 meters అనేది తీసేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఎలా వస్తుందో చూసి మళ్ళీ మనం దానికి డీటెయిల్గా ఒక వీడియో చేసుకుందాం. నెక్స్ట్ 3rd level ఏముంటుందంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్, మెయిన్స్ అంటారు దీంట్లో 4 papers ఉంటాయి మనకి, 3 hours ఈచ్. సో పేపర్ 1 ఏంటంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్. ఈ పేపర్ 1 ఇంకా ఈ పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అనమాట. ఇది 100 marksకి ఉంటుంది. ఈచ్ అండ్ 25 marks ఏమో ఆబ్జెక్టివ్, 75 marks ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. తెలుగు కూడా మనకి ఇది మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. మనం అప్లై చేసేటప్పుడు మనకు తెలుగు ఉర్దూ అని మీరు ఏ ఆప్షన్ ఫిల్ చేస్తే ఆ ఆప్షన్లో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపర్. ఈ 2 papersే మనకి ర్యాంక్ డిసైడింగ్ పేపర్స్ అనమాట. ఈ 2 papers, ఈ పైన 2 papers క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇందులో 100 marks పేపర్, 75 ఆబ్జెక్టివ్ అండ్ 75 డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ, కాంప్రిహెన్షన్ అవి ఉంటాయి. ఈ పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 marks, జనరల్ స్టడీస్ 200 marks.
నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీకి 40%, ఓబీసీకి 35%. ఈ 2 పేపర్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాస్ అయ్యాక మనకి ఈ 2 పేపర్స్ కౌంట్ చేసి ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి మనకి ర్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ 3 లెవెల్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్ చూసుకున్నాం కదా. ఇందులో సిలబస్ చూసుకుందాం ఒక్కసారి. ఇప్పుడు ఎస్ఐ ప్రిలిమ్స్ చూసుకుంటే ఫస్ట్ అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీలో మనకి టేబుల్స్, ఇంకా ఆల్ అర్థమెటిక్ మెజర్మెంట్స్, న్యూమరిక్ సిస్టమ్ అవన్నీ ఉంటాయన్నమాట. జనరల్ స్టడీస్ చూసుకుంటే ప్రిలిమ్స్లో మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ కదా. జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ వస్తాయి మనకి. జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇందులో ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్ కూడా ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ సిలబస్. ఈ సిలబస్ ప్రకారం మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి ఎంసీక్యూస్ అడుగుతారు. నెక్స్ట్ మనం మెయిన్ సిలబస్ చూసుకుందాము. మెయిన్ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్ ఇంకా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్స్ అన్నాం కదా. ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. 45 మినిట్స్ ఉంటుంది పేపర్. అయితే వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటాయి. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈ ఎంసీక్యూస్లో. యాక్చువల్గా ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఒక్కొక్కసారి నోటిఫికేషన్లో కొంచెం చేంజెస్ ఉంటుంది. అది మనం డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చాక మనం చూద్దాం. ఫస్ట్ అయితే పేపర్ 1 మీరు ఒకటేం గుర్తుంచుకోవాలంటే పేపర్ 1 ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, 25 మార్క్స్ ఆబ్జెక్టివ్, 75 మార్క్స్ డిస్క్రిప్టివ్. అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. డిస్క్రిప్టివ్లో ఏముంటుందంటే అదేంటి లెటర్స్ ఇంకా రిపోర్ట్స్ ఉంటాయి, ఎస్సే, పారాగ్రాఫ్స్ ఉంటాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, ప్రెసీ రైటింగ్ ఉంటుంది, ఇవి ఉంటాయి. సేమ్ అట్లానే తెలుగులో లాంగ్వేజ్ డిఫరెంట్, తెలుగు ఆర్ ఉర్దూ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అందులో క్వాలిఫైయింగ్ పేపర్ సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ 25 మార్క్స్, డిస్క్రిప్టివ్ టైప్ 75 మార్క్స్. ఇది 2 hours 15 minutes ఉంటుంది, ఇది 45 minutes ఉంటుంది అన్నమాట. సేమ్ ఇందులో కూడా లెటర్స్ ఇంకా రిపోర్ట్స్, ఎస్సే అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. పేపర్ 3 చూసుకుంటే పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో రేషియో, ప్రపోర్షన్, ఇంట్రెస్ట్ అవన్నీ ఎంసీక్యూ బేస్డే ఉంటాయి అన్నమాట. ఈ 2 పేపర్స్ ఆబ్జెక్టివ్ టైప్. జనరల్ స్టడీస్ చూసుకుంటే జనరల్ సైన్స్. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి చేంజెస్ అయినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ఇన్నోవేషన్స్ అయినాయి, మన ఇండియా నాసా, ఇస్రో అలాంటి వాటి గురించి కూడా అడుగుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా డే టు డే అబ్జర్వేషన్లో డే టు డే దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం రోల్ ప్లే చేస్తుందని కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏమేమి జరుగుతున్నాయి మన ఇండియాలో, మన తెలంగాణలో కూడా అడుగుతారు. హిస్టరీ ఆఫ్ ఇండియా మెయిన్గా జనరల్ అండర్స్టాండింగ్, ఇంకా సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్, మూమెంట్ గురించి, మన హిస్టరీ ఈవెంట్స్ గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే మనకి సైక్లోన్స్ గురించి అడగచ్చు, మళ్ళా ఏంది సునామీ, వీటి గురించి కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ అడుగుతారు. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో రివర్స్ గురించి, మన మొత్తం ఫిజికల్ ఫీచర్స్ గురించి కూడా అడగచ్చు. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. ఇండియన్ పాలిటీలో మనకు ఆర్టికల్స్ అడగచ్చు, అమెండ్మెంట్స్ అడగచ్చు, మళ్ళా డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అవి. ఎకానమీలో మోస్ట్లీ ఎక్కువ మటుకు ఇందులో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది అన్నమాట ఎకానమీ. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ మీద కూడా ఎంసీక్యూస్ ఉంటాయి. ఎథిక్స్ మీద, సెన్సిటివిటీ టు జెండర్, మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ఎథికల్గా కరెక్టా కాదా, ఏది కరెక్ట్, లేకపోతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అని అలా క్వశ్చన్ ఇచ్చి కూడా మనకి ఆప్షన్స్ ఇచ్చి అందులో నుండి ఏది కరెక్ట్ అని కూడా అడుగుతారు అనమాట. ఎథిక్స్, సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో అయితే ఇది స్టాటిక్ పోర్షన్ కాబట్టి మనకి చాలా ఎంసీక్యూస్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనం బాగా చదివితే. ఈ జనరల్ స్టడీస్ ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకు మార్క్స్ మంచిగా వస్తే మనం మెరిట్ లిస్ట్లో ఉంటాం, దాని నుండి సెలెక్షన్ అవుతుంది. ఈ 2 పేపర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం కానిస్టేబుల్ చూసుకుంటే కానిస్టేబుల్లో 2 లెవెల్స్, కాకపోతే మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ ఏమి ఉండదు, అన్ని ఇంటర్మీడియట్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఇందులో సేమ్ ఉంటుంది, ఎస్ఐలో ఎక్కువ ఉంటుంది, కానీ వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ఎలా అడుగుతారో అది డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతారు అనమాట, ఎందుకంటే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు అట్లా 100 క్వశ్చన్స్ అర్థమెటిక్ 100 క్వశ్చన్స్ జిఎస్ అన్నట్టు ఉండదు, అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అన్నీ కలిపి 200 క్వశ్చన్స్ ఉంటాయి సేమ్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇక్కడ జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, రీజనింగ్, ఇంకా మెంటల్ అబిలిటీ ఇవి. ఇంకా స్టేట్ ఆఫ్ తెలంగాణ రిలేటెడ్ అన్నీ ఉంటాయి, డ్యామ్స్ అడగడము, లేకపోతే అదేంది మనకి అన్ని అప్పుడు కరెంట్ ఈవెంట్స్లో ఏమేమి ఉంది, తెలంగాణ ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ ఈ ఫైనల్ రిటర్న్లో కూడా మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ కాకుండా అన్నీ కలిపి ఎంసీక్యూ బేస్డే ఇస్తారనమాట. నో డిస్క్రిప్టివ్, అది కూడా 200 క్వశ్చన్స్ సేమ్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనకి ఇది ఒక్కటి ఇంక్లూడ్ అవుతుంది అనమాట, పర్సనాలిటీ టెస్ట్. సేమ్ ఎస్ఐలో ఇంక్లూడ్ అయినట్టు పర్సనాలిటీ టెస్ట్ ఇందులో కానిస్టేబుల్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎథిక్స్, ఇంకా సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నో డిస్క్రిప్టివ్ పేపర్, అక్కడ డిస్క్రిప్టివ్ పేపర్. మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అయితే సేమ్ ఉంటుంది, అందులో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఐని మొత్తం సిలబస్ ప్రిపేర్ అయితే యూ కెన్ రైట్ కానిస్టేబుల్ కూడా రాయొచ్చు అనమాట. మనం నోటిఫికేషన్ పడకముందుకే ఇవన్నీ చూసుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.